హలో డిఎస్సి ఆస్పిరెంట్స్. సో చాలామంది కంటెంట్కి సంబంధించి చదవలసిన 54 బుక్స్కి సంబంధించి వీడియో అప్లోడ్ చేసినప్పుడు చాలామంది ఏం చేశారంటే పబ్లిష్ అయిన ఇయర్ కూడా ఒకసారి చూపించండి అని అడగడం జరిగింది. సో నేను ఇప్పుడు 7th క్లాస్ కవర్ పేజెస్ సంబంధించి మరి ఆ యొక్క కవర్ పేజ్ అలాగే పబ్లిష్ అయిన ఇయర్ కూడా నేను చూపించబోతున్నాను ఫ్రెండ్స్. ఇదైతే 7th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ సంబంధించి కవర్ పేజ్. ఇది వచ్చేసి మనకి 2021లో పబ్లిష్ అయింది. ఇది యాస్టీస్గా మరి 2024లో కూడా ఇదే విధంగా ఉంది. తెలుగు టెక్స్ట్ బుక్ అయితే ఏమీ మారలేదు. ఇంకా ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ అయితే మాత్రం హనీకోమ్ ఇది కవర్ పేజ్ అయితే ఇది. దీంట్లో వచ్చేసి ఇదైతే 2023 జనవరిలో మరి పబ్లిష్ అయినటువంటి ఎడిషన్ అనమాట. ఇది చూడాలి. దీంట్లో లెసన్స్ కూడా ఫస్ట్ లెసన్ అయితే మనకి ఇది 3 క్వశ్చన్స్ ద స్క్వేరల్ అండ్ గిఫ్ట్ ఆఫ్ చాపెల్స్ ఇవి ఆ యొక్క ఇన్ఫర్మేషను. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే మనకు అవసరం లేదు, సప్లిమెంటరీ. నెక్స్ట్ మనం చూసినట్టయితే 7th క్లాస్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ కవర్ పేజ్ ఇదండి, సెమ్ 1. ఇది వచ్చేసి 2023లో పబ్లిష్ అయినటువంటి టెక్స్ట్ బుక్. ఇది వచ్చేసి మనకి దీంట్లో లెసన్స్ అయితే ఇవి పూర్ణ సంఖ్యలు, భిన్నాలు, దశాంశ నిర్వహణ, సామాన్య సమీకరణాలు, రేఖలు మరియు కోణాలు, త్రిభుజం మరియు ధర్మాలు, రాష్ట్రం పోల్చడం అనేది సెమ్ 1లో. నెక్స్ట్ సెమ్ 2 కూడా యాస్టీస్గా కవర్ పేజ్ అయితే ఇదే ఉంటుంది. ఇది పబ్లిష్ అయినది కూడా 2023. దీంట్లో లెసన్స్ అయితే అకరణీయ సంఖ్యలు, చుట్టుకొలత, బీజీ సమాసాలు, ఘాతాలు, ఘాతాంకాలు, సౌష్ఠవం, గణాకృతులు, దృశ్యీకరణ, జవాబులు ఇది మెయిన్. నెక్స్ట్ వచ్చేసి జనరల్ సైన్స్ కవర్ పేజ్ అయితే ఇదండి, సెమ్ 1. ఇది వచ్చేసి మరి పబ్లిష్ చేయబడిన ఇయర్ వచ్చేసి 2023లో పబ్లిష్ చేయబడింది. ఇది మనకి లెసన్స్ అయితే ఇవి మొక్కల్లో పోషణ, జంతువుల్లో పోషణ, ఉష్ణము, ఆమ్లాలు, క్షార లవణాలు, భౌతిక మరియు రసాయన మార్పులు, జీవుల్లో శ్వాసక్రియన, మొక్కలు మరియు జంతువుల రవాణా అనేది దీంట్లో ఉన్న పాఠాలు. నెక్స్ట్ 7th క్లాస్ సెమ్ 2 కవర్ పేజ్ ఇది. ఇది పబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి మనకి ఇది పబ్లిష్ అయిన ఇయర్ వచ్చేసి చూద్దాం. దీంట్లో అయితే పబ్లిష్ అయిన ఇయర్ 2023 అండి. లెసన్స్ వచ్చేసి ఇవే: మొక్కల్లో ప్రత్యుత్పత్తి, చలనము, కాలము, విద్యుత్ ప్రవాహము, కాంతి, అడవులు, మన జీవనాధారం, మురుగునీటి కథ అనేది ఇవి. నెక్స్ట్ సోషల్ వచ్చేసి సెమ్ 1 అవుట్ ఇదే కవర్ పేజ్ అయితే ఇదండి. దీంట్లో ముఖ్యంగా ఇది వచ్చేసి మనకి 2021లో పబ్లిష్ అయింది. మనకి 2023 చూసుకున్న సేమ్ ఇదే. ఇది సెమ్ 2 చూద్దాం ఒకసారి. సెమ్ 2లో మనం చూసినట్టయితే సెమ్ 2 వచ్చేసి మనకి 2023లో పబ్లిష్ అయ్యింది. ఇటు వచ్చి రెండిట్లో మనం డిఫరెన్స్ ఎక్కడొచ్చిందంటే సెమ్ 1 సెమ్ 2 యాస్టీస్గా అవే లెసన్స్ అండ్ అవే పాఠాలు కూడా ఉన్నాయి. ఇటు వచ్చి సెమ్ 2లో మరి ఇది కొన్ని యాడ్ అయ్యాయి, అంటే షేర్షా గురించి 2-3 పాయింట్స్ అలాగా కొన్ని పాయింట్స్ అయితే యాడ్ అవ్వడం జరిగింది. 2021కి 2023కి డిఫరెన్స్ అది. సెమ్ 1 అయితే యాస్టీస్గా ఏమీ యాడ్ అవ్వలేదు. యాస్టీస్గా ఏదైతే మ్యాటరో మరి 2021లో ఉంది, 2023లో కూడా అదే ఉంది. ఇటు వచ్చి సెమ్ 2లో మాత్రం 2021లో ఒకలాగా ఉంటే 2023లో ఎక్స్టర్నల్గా కొన్ని పాయింట్స్ రాజుల గురించి కొన్ని పాయింట్స్ 2-3 పాయింట్స్ అలాగా ఒక పేజీకి వచ్చి ఒక పాయింట్ అలాగా డిఫరెంట్గా యాడ్ అవ్వడం అనేది జరిగింది. ఒకసారి 2 టెక్స్ట్ బుక్స్ కూడా దగ్గర పెట్టుకుని చదువుకుంటే సరిపోతుంది. ఇది మెయిన్ 7th క్లాస్కి వచ్చేసినప్పటికీ మన కవర్ పేజెస్ అండ్ పబ్లిష్ అయిన ఇయర్స్ అండ్ లెసన్స్. సో లెసన్స్ అయితే యాస్టీజే సోషల్కి సెమ్ 1 సెమ్ 2లో 2021లో ఏమైతున్నాయో 2023లో కూడా అవే ఉన్నాయి. 2-3 పాయింట్స్ 2023లో ఉన్నటువంటి సెమ్ 2 బుక్లో మాత్రం యాడ్ అయ్యి చూసుకోండి సరిపోతుంది. సో నేను చేసే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, షేర్ చేయండి. ఇంకా ఇంకా ఏమైనా మీకు బుక్స్లో ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. వీలైతే ఖచ్చితంగా తెలియజేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ.